ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలు ఈశ్వరుణ్ణి స్మరించుకుందాం. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమ శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమ శివాయ. శివ ఓం నమ శివాయ. హర ఓం నమ శివాయ. హర ఓం నమ శివాయ. శివ ఓం నమ శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమ శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమ శివాయ. పుష్పం నమ శివాయ. పత్రం నమ శివాయ. ధూపం నమ శివాయ. దీపం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం 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 నమ శివాయ. హాలాహలమే పాల సంద్రము జన్మించిన ఆ క్షణము. శివ ఓం నమ శివాయ. పానము చేసి హాలాహలము లోకముగా చెను శివుడు. హర ఓం నమ శివాయ. నాదం నమ శివాయ. గానం నమ శివాయ. తాళం నమ శివాయ. భావం నమ శివాయ. అసురుల గురువు శుక్రాచార్యుడు శివునితో తలబడి ఓడే. శివ ఓం నమ శివాయ. ముల్లోకములు శంకరుడేయని శివశక్తిని కొనియాడే. హర ఓం నమ శివాయ. ప్రణవం నమ శివాయ. స్మరణం నమ శివాయ. మంత్రం నమ శివాయ. ధ్యానం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. చతుర్దశి వ్రతం ఏ విధంగా చెయ్యాలి? మామూలుగా మనకి శుక్లపక్షంలోను కృష్ణపక్షంలోను 2 చతుర్దశులు వస్తాయి. అమావాస్య ముందు రోజు, పౌర్ణిమ ముందు రోజు కూడా చతుర్దశి వస్తుంది. అమావాస్య ముందు వచ్చేటువంటి చతుర్దశిని మనం మాస శివరాత్రి అంటూ ఉంటాం. ఈ మాస శివరాత్రి కూడా రేపు మనకి ప్రత్యేకంగా కృష్ణ అంగారక చతుర్దశి అని పిలువబడుతోంది. రేపు మనకి మాస చతుర్దశి ఉంది. కృష్ణ అంగారక చతుర్దశికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి? ఆ రోజు ఏం చేయాలి? మామూలుగా చతుర్దశి వ్రతాన్ని ఏ విధంగా చేయాలి? చతుర్దశి వ్రతం చేయటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? చతుర్దశి వ్రతం అనేటువంటిది శివుడి కోసం చేస్తాం మనం. మాస శివరాత్రి అంటూ ఉంటాం. అంటే ప్రతి నెల అమావాస్య ముందు రోజు వచ్చేటువంటిది మాస శివరాత్రి. మాఘమాసంలో వచ్చేటువంటిది మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రికి ఏ విధంగా పూజ చేస్తామో చతుర్దశి రోజు కూడా అదే విధంగా చేయవచ్చు. అయితే ఇక్కడ 2 రకాల వాదనలు మనకి కనిపిస్తాయి. ఒకటి ఏమిటి అంటే, మహాశివరాత్రి రోజైతే చతుర్దశి నిశిరాత్రి మధ్యరాత్రి మనకి ఉండాలి. కానీ ధర్మసింధులో కనిపించేటువంటి నియమాలు ఏమిటంటే, మహాశివరాత్రి లాగానే చతుర్దశి తిథి రోజు శివుడికి పూజ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు అర్ధరాత్రి పూజ చేయాలి, నిశిరాత్రికి చతుర్దశి తిథి ఉండాలి. కానీ ప్రదోష పూజ చేసేటువంటి వాళ్ళకి మరికొన్ని గ్రంథాల్లో మనకి కనిపించేటువంటి విషయం, మాస శివరాత్రికి ప్రదోష కాలానికి చతుర్దశి తిథి ఉంటే చాలు. ఆ చతుర్దశి తిథి ఉన్నప్పుడు ఈశ్వరుడికి సాయంత్రం పూట ప్రదోష కాలంలో
అభిషేక అర్చనలు చేయాలి. అయితే కృష్ణ అంగారక చతుర్దశి అనే పేరు దీనికి వచ్చింది ఎందుకు? ఇది అత్యంత పర్వటి రోజు ఎలా అయింది, దీనికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి కూడా మనం తెలుసుకోవాలి. కృష్ణ అంగారక చతుర్దశి. కృష్ణ అంటే కృష్ణపక్షంలో వచ్చినటువంటిది. కృష్ణపక్షంలో అంటే చంద్రుడి కళలు తగ్గుతూ మనకి చీకటి పెరిగేటువంటిది. అంటే చీకటికి మన కృష్ణ, నలుపుకి కృష్ణ అనేటువంటి పేరు. కృష్ణపక్షం, చంద్ర కళలు తగ్గుతూ ఉంటాయి కాబట్టి అది కృష్ణపక్షం అనబడింది. ఆ కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి. అంగారక అంటే మంగళవారం వచ్చింది. అంగారకుడు, మంగళుడు, కుజుడు అనేటువంటి పేర్లు కుజుడికి ఉన్నాయి. ఈ మంగళవారం కుజుడికి సంబంధించినటువంటి వారం. మంగళవారం చతుర్దశి కృష్ణపక్షంలో వచ్చినప్పుడు ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి? ఇది అలభ్య పుణ్యకాలంగా చెప్పబడుతోంది మనకి పంచాంగాల్లో, ఆధ్యాత్మిక గ్రంథాల్లో కూడా. అయితే దీనికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి? ఈరోజు ఏం పూజ చేయాలి? చతుర్దశి వచ్చినప్పుడు చతుర్దశి వ్రతం చేయటం వేరు. ఈ అంగారక చతుర్దశి వచ్చినప్పుడు చేసేటువంటి పూజ ఇంకా ప్రత్యేకంగా ఉంటుంది. మామూలుగా ఏమిటంటే చతుర్దశి వ్రతాన్ని, మాస శివరాత్రి వ్రతాన్ని చేయాలి అంటే ఎవరు చేయదలుచుకున్నారో ఇక్కడ ఏమిటంటే అనేక దోషాలు పోతాయి. ప్రదోష కాలంలో చేయటం వలన, ప్రదోషకాలంలో శివుడికి అర్చన చేయటం వలన గ్రహ బాధలు పోతాయి. నవగ్రహాలకు సంబంధించినటువంటి బాధలు పోతాయి. అంటే ఒక్కో వారం ఏ గ్రహానికి సంబంధించినటువంటి వారం, ఆ వారం సాయంత్రం ప్రదోషం ఉండటమే కాకుండా మాస శివరాత్రి రోజు కూడా దీనికి మహాప్రదోషం అనేటువంటి పేరు. ఈ ప్రదోష కాలంలో ఎవరైనా శివుడికి అభిషేకాలు, అర్చనలు చేయటం వలన వాళ్ళకు ఉండేటువంటి గ్రహపీడలు పోతాయి, శత్రుపీడలు పోతాయి, అపమృత్యు దోషాలు పోతాయి, యశస్సు కలుగుతుంది, సంపదలు వస్తాయి, జ్ఞానం పెరుగుతుంది, ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. సంతతి లేనటువంటి వాళ్ళకి సంతానం కూడా కలుగుతుంది. అంటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఈశ్వరుడి భక్తి వలన సకల దోషాలు పోతాయని తెలుసుకోవాలి. ప్రతీ నెల మాస శివరాత్రి రోజు ఎవరైనా శివరాత్రి పూజ చెయ్యాలి అని అనుకుంటే దీనికి ప్రత్యేకంగా మనకి కనిపించేటువంటి నియమం ఏమిటి అంటే నక్తం చెయ్యాలి. అంటే ఆ రోజు పగలు భోజనం నిషేధం. మాస శివరాత్రి వ్రతం ఎవరు చేయాలి అనుకుంటే వాళ్ళు పగలు భోజనాలు చేయకూడదు. చేయకుండా ఉదయమే తల మీద నీళ్లు పోసుకుని తల స్నానం చేసి, ఇక్కడ అభ్యంగన స్నానం కాదు, కేవలం తల స్నానం చేసి ఈశ్వరుని తలుచుకుని, గణపతిని తలుచుకుని, ఈశ్వరుని తలుచుకొని సంకల్పం చేసుకోవాలి. ఈరోజు నేను మాస శివరాత్రి వ్రతం చేయాలి అనుకుంటున్నాను, ఈశ్వర అనుగ్రహించు. వాళ్ళు ఏదైనా కోరిక కోసం చేస్తున్నారా లేదా ఈశ్వరుడి మీద భక్తితో చేస్తున్నారా, దానికి సంబంధించినటువంటి సంకల్పం వాళ్ళు చేసుకోవాలి. చేసుకుని సాయంత్రం పూట సూర్యాస్తమయ సమయానికంటే ముందు స్నానం చేసి దేవాలయంలో కానీ లేదా ఇంట్లో కానీ శివుడికి అభిషేకం చేసుకోవాలి. ఇక్కడ అభిషేకం చేయడం అత్యంత విశిష్టమైనటువంటిది. ఎందుకంటే ఈశ్వరుడు అభిషేక ప్రియుడు కాబట్టి. ఆ తర్వాత అర్చన చేయాలి. అయితే చాలామందికి ప్రదోష వ్రతం చేయమని చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి చెప్పేది ఏమిటంటే చాలా దేవాలయాల్లో, చాలా శివాలయాల్లో ఎక్కడ కూడా సాయంత్రం పూట అభిషేకాలు చేయటం లేదండి, మమ్మల్ని ఏం చేయమంటారు అని. దీని గురించి తెలిసినటువంటి కొన్ని శివాలయాల్లో మాత్రం మహాప్రదోషమని సాయంత్రం అభిషేకాలు చేస్తూ ఉన్నారు. కానీ చాలా దేవాలయాల్లో, చాలా శివాలయాల్లో అభిషేకాలు ఇంకా మొదలు పెట్టలేదు, చేయటం లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే పదుగురు కలిసి ఈరోజు మేము చెయ్యాలనుకున్నాం, ఇది శాస్త్రబద్ధమైనటువంటిది, ఇక్కడ ఈ గుళ్ళో అలాంటి అవకాశాన్ని కల్పించండి అని ధర్మకర్తల్ని అడగండి. అలాంటి ఏర్పాటు మీ మీ ఊళ్ళల్లో చేసుకోండి. అలా ఉంటే, అలా అడిగినప్పుడు, అలా ఆ దేవాలయంలో అలాంటి అవకాశాన్ని ఏర్పరిచినప్పుడు ఆ చుట్టూ ఉండేటువంటి అందరూ కూడా ఆ అభిషేకాన్ని చేసుకోవచ్చు. ఒకవేళ అది అసాధ్యంగా మీకు కనిపిస్తే కనీసం అర్చన చేసుకోండి. మానసికంగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకున్నట్టుగా భావించండి. మానసిక పూజ చేయండి. ఏది ఏమైనా ప్రదోషకాలానికి శివుడికి దీపారాధన చేయటం, ప్రదక్షిణలు చేయటం, అభిషేక అర్చనలు చేసుకోవటం వలన విశిష్టమైనటువంటి ఫలితం వస్తుంది. ఎలాంటి దోషమైనా కూడా పోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అయితే కృష్ణ అంగారక చతుర్దశి వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఏ పూజ చేయాలి? ఇక్కడ మనకి ధర్మశాస్త్రంలో కనిపించేటువంటి విషయం ఏమిటంటే
కృష్ణ అంగారక చతుర్దశి అంటే మాస శివరాత్రి మంగళవారం వస్తే అది రేపు వచ్చింది మనకి. రేపు మంగళవారం మాస శివరాత్రి. ఈ మంగళవారం మాస శివరాత్రి వచ్చినప్పుడు ప్రత్యేకంగా యమధర్మరాజుకి సూర్యభగవానుడికి కూడా తర్పణాలు వదిలి నమస్కారం చేసుకోవాలిట. అలా చేయటం వలన వాళ్ళకి నరక బాధలు లేకుండా పోతాయిట. ఎలాంటి దోషం ఉన్నా కూడా అక్కడికి అది పరిహారం జరుగుతుందిట. ఆ విధమైనటువంటి విషయం మనకి కనిపిస్తోంది. అంతేకాకుండా ఎప్పుడైనా మంగళవారం మామూలుగా మనం ఏం చెప్తూ ఉంటామంటే ఏ గ్రహాలకి సంబంధించినటువంటి దోషాలు ఉన్నప్పుడు అది మాస శివరాత్రి కానక్కర్లేదు. మామూలుగా ఆయా వారాల్లో శని దోషం ఉన్నప్పుడు శని ప్రదోషం ఉండమని, గురు దోషం ఉన్నప్పుడు గురువారం ప్రదోష వ్రతం చేయమని, లేదా ఆదివారం సూర్యుడి ఉంటే సూర్యుడి కోసం ఆదివారం ప్రదోష వ్రతం చేయమని, అలా 7 వారాల్లో 7 గ్రహాలకి సంబంధించి ఎవరెవరికి ఏ గ్రహం వలన పీడలు ఉన్నాయో ఆ వారం రోజు వాళ్ళు ప్రదోషకాలంలో శివుడికి అర్చన, అభిషేకం, పూజలు చేసుకోవాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనకి మంగళవారం మహాప్రదోషం అయింది. మంగళవారం మహాప్రదోషం అయితే ఒకవైపు నరక బాధలు లేకుండా ఉండడం కోసం యమధర్మరాజుకు సూర్యభగవానుడికి పగలుపూట పూజ చేసుకుంటారు. సాయంత్రం ప్రదోష సమయంలో ఈశ్వరుడికి అర్చన, అభిషేకాలు చేసి తమకు ఉండే కుజగ్రహం వలన ఉండేటువంటి దోషాలు పోవాలని పూజ చేసుకోండి. కుజుడి వల్ల ఉండేటువంటి దోషాలన్నీ కూడా ఇలా మంగళవారం మాస శివరాత్రి వచ్చినప్పుడు ప్రదోష కాలానికి ఈశ్వరుడి దగ్గర పూజాభిషేకాలు చేసుకోవడం వలన తప్పనిసరిగా తొలగిపోతాయి. కుజగ్రహం వలన వచ్చేటువంటి వ్యాధులు కానీ, మాంగళ్య దోషాలు కానీ, అపమృత్యు దోషాలు కానీ, యాక్సిడెంట్స్ కానీ, ఎవరెవరికి కుజగ్రహం వలన దోషాలు ఉన్నాయి అని జాతకంలో తెలుస్తోందో వాళ్ళందరూ కూడా ఈ అంగారక చతుర్దశి రోజు వాళ్ళకి అలాంటి దోషాలు పరిహారం కావాలి అని చెప్పేసి ఈశ్వరుడికి అర్చన, అభిషేకాలు చేసుకోండి. కుజుడి వలన ఏమైనా యాక్సిడెంట్స్ మీ జాతకాల్లో ఉన్నాయనుకోండి, మీరంతా కూడా మృత్యుంజయ జపం ప్రదోషకాలంలో శివుడి ఎదురుగా కూర్చుని మృత్యుంజయ మంత్రంతో శివుడికి అభిషేకం చేయండి, లేదా ఎదురుగా కూర్చుని మృత్యుంజయ జపం చేసుకోండి. అలా చేయటం వలన అపమృత్యు దోషాలు పోతాయి, యాక్సిడెంట్స్లో హాని జరగకుండా ఉంటుంది ఈశ్వరానుగ్రహం వలన. అందుకని రేపు అత్యంత పర్వటి రోజు కాబట్టి ఎవరెవరు ఈశ్వరుడికి అర్చన చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సాయంత్రం పూట ఈశ్వరుడికి ప్రదోషకాలంలో అభిషేక అర్చనలు చేయండి. గ్రహ బాధలు తొలగటానికి లలితా సహస్రనామ పారాయణ ఏ విధంగా చేయాలి? లలితా సహస్రనామ పారాయణని అనేక కోరికల కోసం అనేక రకాలుగా చేస్తారు. గ్రహ బాధలు పోవాలి అంటే ఒక్కో సంవత్సరం ఒక్కొక్కరికి గోచార రీత్యా కానీ, లేదా వాళ్ళ జన్మజాతకంలో ఉండేటువంటి దశాంతర్దశలను బట్టి కానీ గ్రహపీడలు ఉండొచ్చు. ఆ గ్రహపీడలు ఉన్నప్పుడు గ్రహపీడలు తొలగడం కోసం ఏ విధంగా లలితా సహస్రనామ పారాయణం చేయాలి? మనకి ఇది నేను చెప్పటం లేదు, నేను చెప్తున్నానని ఎవరు భావించవద్దు. నేను కూడా చదివి మాత్రమే చెప్తున్నాను. ఉత్తర పీఠికలో మీకు కనిపిస్తుంది. ఉత్తర పీఠిక మీరు చదవండి, ఎవరైనా సరే మీకు అవగతమవుతుంది. అయితే లలితా సహస్రనామం అర్చన క్రమంలో చేయొచ్చు, లేదా పారాయణ క్రమంలో చేయొచ్చు. అర్చన చేయాలి అంటే నమః అంటూ చేస్తాం కాబట్టి ఏదైనా పువ్వులు కానీ అవి కానీ పెట్టుకుని చేయడం విశేషంగా ఉంటుంది. గ్రహపీడలు పోవాలి అంటే మాత్రం స్తోత్రపారాయణం చేస్తే సరిపోతుంది. అయితే ఎవరికి గ్రహపీడలు ఉన్నాయని భావిస్తూ ఉన్నారో వాళ్ళకు ఉండేటువంటి ఆ గ్రహం యొక్క పీడ తగ్గిపోవాలి, తప్పిపోవాలి, నివారణ కావాలి అని సంకల్పం చేసి లలితా పరమేశ్వరిని ధ్యానించి ఒక కలశంలో నీళ్లు తీసుకోండి. ఒక రాగి చెంబులో కానీ, ఇత్తడి చెంబులో కానీ, వెండి చెంబులో కానీ, అది కూడా మనకి ఏ గ్రహం వలన పీడ ఉందో దానికి సరిపోయినటువంటి మెటల్ అయితే చాలా విశేషం. కానీ బంగారం అందరూ తేలేరు. సర్వసాధారణంగా మనకి అందుబాటులో ఉండేటువంటిది ఇత్తడి కానీ, రాగి కానీ, వెండి కానీ, మట్టి కుండ కానీ మనకి లభ్యమవుతూ ఉంటుంది. సులభంగా మనకి అందుబాటులో ఉండేటువంటిది. అయితే రవి వలన కానీ, కుజుడి వలన కానీ దోషాలు ఉంటే రాగి చెంబు తీసుకోండి. లేదు చంద్రుడి వలన దోషాలు ఉన్నాయి అనుకోండి, వెండి చెంబు తీసుకోండి. లేదు
ఇవన్నీ మీకు సాధ్యం కాదు అనుకుంటే హాయిగా ఒక మట్టి కుండను తీసుకొని దానికి అలంకరించి దానిలో జలం పోసి, వీలైతే గంగాజలం పోసి, లేకపోతే మామూలు పరిశుభ్రమైనటువంటి నీళ్ళని పోసి దానిలోకి సప్త నదుల్ని ఆవాహన చేయండి. గంగే చ యమునా గోదావరి నర్మదా సింధు కావేరి సరస్వతి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ మనం సప్త నదుల్ని దానిలోకి ఆవాహన చేస్తాం. ఆ విధంగా సంకల్పం చేసి సప్త నదుల్ని కూడా తలుచుకొని ఆ తర్వాత దాని మీద చేయి పెట్టి ముందుగా గణపతి ప్రార్థన, ఇష్టదైవం ప్రార్థన చేసుకుని ఆ తర్వాత లలితా పరమేశ్వరిని ధ్యానించి ఎవరి కోసం గ్రహపీడలు పోవాలని మనం అనుకుంటున్నామో వాళ్ళ పేరు, నక్షత్రం కూడా చెప్పి సంకల్పం చేసి వాళ్ళకి గ్రహపీడ నివారణ జరగాలని చెప్పి ఆ చెంబు మీద చేయి పెట్టి లలితా సహస్రనామ పారాయణ పూర్తిగా చేయాలి. ఆ తర్వాత అమ్మవారికి ఏదైనా ఫలమో నైవేద్యమో ఏదైనా ఒక నైవేద్యం చేసి హారతి ఇవ్వాలి. ఆ తర్వాత ఈ చెంబులో నీళ్ళని ఎవరికి గ్రహపీడలు ఉన్నాయో వారు ఉదయం స్నానం చేసిన తర్వాత ఆఖరు చెంబుగా ఈ నీళ్లు పోసుకోవాలి. తల మీద నుంచి ఈ నీళ్లు పోసుకోవాలి. అలా నిత్యం చేస్తేట వాళ్ళకి గ్రహపీడలు తప్పిపోతాయిట. ఆ గ్రహం వలన వాడికి బాధ లేకుండా పోతుందిట, అమ్మవారి అనుగ్రహం వలన, అమ్మవారి రక్షణ వలన. ఇది నేను చెప్పటం లేదు, లలితా సహస్రనామంలో ఉంది. మీరెవరైనా ఉత్తర పీఠిక చదవండి. గ్రహ బాధలు పోవడం కోసం ఏ విధంగా చెయ్యాలి, ఆ విధంగా చేయండి. వెంటనే గ్రహపీడ నివారణ వాళ్ళకి జరుగుతుంది. అలా ఎంతకాలం చెయ్యాలి అనే సందేహం కూడా రావచ్చు. అలా వచ్చినప్పుడు ఆ గ్రహం వలన మీకు ఎంతకాలం పీడ ఉందో అంతకాలం చేస్తే విశేషం. అలా చేస్తూ ఉంటే రోజు లలిత సహస్రనామం పారాయణం చేయటం, ఆ చెంబులో నీళ్లు అట్టి పెట్టుకోవడం, స్నానం కాగానే వాళ్ళ మీద ఆ నీళ్లు పోసేయటం. ఆఖరి చెంబుగా ఆ నీళ్లు తల మీద పోసుకొని వచ్చేస్తే, ఒంటి మీద పోసుకొని వచ్చేస్తే సరిపోతుంది. ఆ పోసుకుంటున్నప్పుడు కూడా ఆ పోసుకునేటువంటి వ్యక్తి అమ్మవారిని తలుచుకుంటూ పోసుకుంటే సరిపోతుంది. గ్రహపీడలు పోతాయి. ఆ విధంగా లలితా సహస్రనామం చేయటం వలన వాళ్ళకి గ్రహపీడలు పోతాయి అని చెప్పేసి మనకి ఉత్తర పీఠికలో కనిపిస్తోంది. కాబట్టి ఎవరెవరికి ఏ గ్రహాల పీడలు ఉన్నాయో ఆయా వారాల్లో కానీ నిత్యం కానీ ఆ గ్రహపీడ ఉన్నంత కాలం కానీ లలితా సహస్రనామం చేసి కలశం మీద చేపెట్టి ఆ నీటితో స్నానం చేయండి. వాళ్ళకి తక్షణమే ఆ గ్రహపీడ నివారణ జరుగుతుంది. అంతేకాకుండా ఎవరికైనా శిరోబాధలు ఉన్నాయి, తలనొప్పి అనేక రకాల కారణాల వలన వస్తూ ఉంటుంది. బీపీ ఉండటం వలన కానీ, శరీరంలో ఏదైనా రుగ్మతలు ఉండటం వలన కానీ, స్ట్రెస్ వలన కానీ, అలసట వలన కానీ, కంటి జబ్బుల వలన కానీ, వాతావరణంలో మార్పులు, గ్రీష్మ ఋతువులో కూడా ఎక్కువ మందికి తలనొప్పి వస్తూ ఉంటుంది. బీపీ వలన కూడా తలనొప్పి వస్తూ ఉంటుంది. ఇలా వేదన పడుతూ ఉంటారు. ఒక్కోసారి కొంతమంది తట్టుకోలేరు, వాంతులు చేసేసుకుంటూ ఉంటారు. లేదా కొంతమందికి అదే పనిగా ట్యాబ్లెట్స్ మింగటం ఒక అలవాటుగా ఉంటూ ఉంటుంది. కానీ మనకి లలితా సహస్రనామం ఉత్తర పీఠికలో కనిపిస్తుంది. ఎవరికి శిరోవేదన ఉందో వాళ్ళు తల మీద చేయి పెట్టుకొని లలితా సహస్రనామ పారాయణం చేయండి. తక్షణమే తలనొప్పి తగ్గిపోతుందిట, తక్షణమే తగ్గుతుందిట. ఇది మీరు చేసి చూడండి, అనుభవపూర్వకంగా మీకే తెలుస్తుంది. అందుకని ఎప్పుడైనా మనకి ఏదైనా ఒక బాధ వచ్చిందంటే ఆ బాధ తగ్గిపోవడం కోసం అని చెప్పేసి అమ్మవారిని స్మరించటం వలన, ముఖ్యంగా లలిత పారాయణం చేయటం వలన ఆ బాధలు వెంటనే తొలగిపోతాయి. అంతేకాకుండా ఏ ఏ నివారణల కోసం లలితా సహస్రనామ పారాయణ ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయం మళ్ళీ వచ్చే ఎపిసోడ్స్లో మనం చేసుకుందాం. సవివరంగా వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఈవేళటి మంత్రం, ఈ మంత్రాన్ని ఈవేళ కానీ రేపు కానీ చేసుకోవచ్చు, అహర్నిశలు కూడా చేసుకోవచ్చు. శివాయ నమః, మహాయశసే నమః, శివాయ నమః. ముందు వెనక శివాయ నమః అనుకుని మధ్యలో మహాయశసే నమః. యశస్సు అంటే కీర్తి, ప్రతిష్ట, ఉన్నత స్థితి. అది కూడా సన్మార్గంలో, ధర్మ మార్గంలో 10 మంది మనని తలెత్తి పైకి చూసే విధంగా ఉండేటువంటి స్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మనకి శివ సహస్రనామాల్లో ఏ నామం కనిపిస్తుంది. ఈశ్వరుణ్ణి ఎవరు కీర్తి కోసం స్మరిస్తారో వాళ్ళకి తప్పనిసరిగా ఆ ఈశ్వర అనుగ్రహం వలన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయిట. అందుకని అది కూడా ఏముండాలి, 10 మంది మెచ్చే విధమైనటువంటి కీర్తి రావాలి మనకి.
అది రావాలంటే ఈశ్వరానుగ్రహం కావాలి. ఆ ఈశ్వరానుగ్రహం కలగడం కోసమని మన దారిలో మనం కృషి చేస్తూ శివాయ నమః, మహాయశస్సే నమః, శివాయ నమః ఏ విధంగా జపిస్తూ ఉండండి. తప్పనిసరిగా మహాయశస్సు కలుగుతుంది. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. ప్రాణదీపం శివం శివం మహుకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరసమనోహరం దశ దిశాసు విమలం మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం సౌరాష్ట్రసుందరం సౌమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపురమహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం